రాసినప్పుడు రేట్ ఎక్కువ పెట్టండి అని మిత్రుడు సిద్ధారెడ్డికి చెప్పారు. రేట్ ఎక్కువ పెట్టకుండా నాకు రాయల్టీ ఏది ఉంటుంది, పుస్తకం రాస్తే దాని మీద డబ్బు వస్తుంది అన్నాడు. నాకు ఆ రాయల్టీ ఏం అక్కర్లేదు, పైసా కూడా నాకు ఇవ్వక్కర్లేదు. ఆ రాయల్టీ వచ్చి నేను చేసుకునేది కూడా ఏం లేదు. కాబట్టి అది దట్ షుడ్ బి యూస్ఫుల్ టు అనదర్ బుక్. అలాగా పుస్తకాన్ని ప్రచురించే వాళ్ళని, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ బుక్ సూర్యరావు గారు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది జనరల్ పబ్లికేషన్స్. సో అంటే రాయగలిగిన, పాండిత్యగలిగిన, ప్రతిభ కలిగిన, తెలివితేటలు కలిగినటువంటి, ఇంటలెక్చువాలిటీ ఉన్నటువంటి రచయితలు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా మరుగున పడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళని సరిగ్గా ఆచరించేవాళ్ళు లేకపోవడం, వాళ్ళు రాసిన పుస్తకాలు చదివేవాళ్ళు లేకపోవడం. మనం పుస్తకాలు చదివేవాళ్ళు అంటే కొంచెం వ్యవస్థ వస్తే బాగుంటుందని ఫీలింగ్ జనరల్గా ఏదో మరి హ్యూమన్ సైకాలజీ ఏదో లేకపోతే పర్టికులర్లీ మన సైకాలజీ ఏదో నాకు తెలియదు. అది అలా కాకుండా ధైర్యం చేసి పుస్తకాలు తీసుకుని చదువుకుని అందులో ఉన్నటువంటి విషయం, మొత్తం పుస్తకం అంతా అందులో మొత్తం అంతా గొప్పగా చెప్పుకోకపోయినా 1 పేజీ 2 పేజీలో అందులో మనకు అవసరమైనటువంటి విషయాలు ఉంటాయి కదా అని మా నాన్న మాకు నేర్పింది ఏంటంటే, ఇప్పటికీ నేను రాత్రి పూట నా భోజనం డిన్నర్ అయిపోయిన తర్వాత ఇయో టీవీలో వార్తలు చూసిన పడుకునే ముందు బాగా బిజీగా ఉన్న రోజు దగ్గర నుంచి వాడి వరకు 1 పేజీగా చదవకుండా నేను పడుకోను. ఏదో నా మిస్సెస్ కూడా నేను తెల్లవారుజాము 1 గంటకు 2 గంటకు షూటింగ్ నుంచి వస్తే రాగానే స్నానం చేసి లుంగి కట్టుకుని అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో 1 పేజీ 1/2 పేజీ చదివి పడుకున్నానా అని చెప్పాడు. ఇవాళ వరకు ఆయన ఫాలోయింగ్. అందుకనే ఏం చెప్తున్నానంటే, చదవడం అనేది ఒక అందమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి చర్య. అది మనం నేర్చుకోవాలి, మనం ఒక్కవాడికి నేర్పాలి. ఇది సూక్తి నిధి, సూక్తులు చెప్పేవాళ్ళు చెప్పే మాటలు, ఈ ప్రవచనాలైన బ్యాచ్. కానీ ఇప్పుడు ఎస్సీరావు గారు చెప్పేవారు, ఆయన ఏం అవసరం చెప్పండి, అంత క్రికెట్గా వెళ్ళి వాళ్ళ అబ్బాయిని తీసుకుని నేను అందులో చదువుతుంటే 1 పేజీలో కెమెరా ఫోటో తీయడానికి కూడా కెమెరా క్లోజ్ చేయడానికి మనసులోకి గ్లాసెస్ కూడా కనపడవాలి. అదొక విచిత్రమైనటువంటి, ఒక విశేషమైనటువంటి, చాలా ఎంతో గుండె ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి సాహస చర్య. ఆయన చేసి సాధారణంగా ఏంటంటే, మేము చేసేవాడి ఏదో మనకి ఎందుకు ఎవరికి చెప్పడం అని కాకుండా అక్కడ ఇలాంటి విశేషాలు ఉన్నాయి. అది ఉపఖండం అంటారు, అక్కడికి వెళ్ళాలి. అసలు మనం మామూలుగా పక్కింటికి వెళ్ళడానికి చిరాకు, మనం అంటే మళ్ళీ కోపం వస్తున్నాం, ఎందుకంటే తిరగబడతాం, మేము వెళ్తాం 10 రోజుల దగ్గరికి వెళ్ళాలంటే బాబు గారు అనేవాడు, 2 ఎక్కువ మంది ఉంటే క్రౌడ్గా ఫీల్ అవుతారండి. అలాంటిది ఈయన పరిగెడుకుని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశేషాలు, చాలా మంది యువతకి తెలియనటువంటి, తెలుసుకోవడానికి కావలసినటువంటి వనరులు లేనటువంటి వాళ్ళకి అక్కడ ఉన్న విశేషాలు చెప్పాలనేటువంటి నోబుల్ థాట్ బై ఎస్సీరావు ఈజ్ అప్రిషియేటెడ్. ఇలాంటి విషయాలు ఆవిష్కరణకి సాధారణంగా పుస్తకావిష్కరణ అంటే నేను కొంచెం వెంటబడతాను. ఎందుకంటే పుస్తకాలు చదువుకోకపోయిగా అయ్యో వెళ్దాం, దానివల్ల వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అని. కానీ ఇలాంటి అడ్వెంచరస్ బుక్స్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇఫ్ ఐఎమ్ రైట్ చాలా తక్కువ. మామూలుగా వస్తున్న నవలనే చదవడం లేదు, ఏదో ప్రబంధాలు, కావ్యాలు, ఆ తర్వాత ఇంకేదో వచ్చింది, ఆ తర్వాత వచన కవిత్వం, ఆ తర్వాత భావ కవిత్వం, తర్వాత వచన కవిత్వం, తర్వాత ఏదో నగర కవిత్వం, తర్వాత దిగంబర కవిత్వం, చివరికి అభివృద్ధి పోయి ఇంత ఎవరు చదువుతాడా బాబు అంటే దానిలో ఒక చిన్న 1 పేజీ కథలు అయిపోయి, కాలం కథలు, ఇంకా ½ మినిట్లో వచ్చేటువంటివి మినీ కవితలు, రుక్కులు, నాలుగు, ఇట్లాంటివన్నీ. పాఠకుడు తన సమయాన్ని
చదువుకి ఉపయోగించుకునేటువంటి స్థితిని ఎంతో అప్రిషియేట్ చేయలేకపోతున్నాడు. వాళ్ళకి అభివృద్ధి కలిగేటువంటి విధంగా ఉన్న రోజుల్లో ఎక్కడో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశేషాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందించాలనేటువంటి అభిప్రాయంతో అందున తెలుగులో రాయడం అనేది అది ఎంతో హర్షణీయమైనటువంటి విషయం. థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ టు విశ్వరావు గారు.